హలో ఫ్రెండ్స్! ఈరోజు మేమొచ్చిన పార్క్ వచ్చేసి కొత్తల్గూడ ఇకో హిల్ పార్క్. సో, ఈ పార్క్ గురించి మీకు కొన్ని క్లిప్స్ చూపించాలనుకుంటున్నాను. ఈ పార్క్ మనకు కొత్తల్గూడ విలేజ్ నియర్ బై రాజేంద్ర నగర్‌లో సిట్యుయేట్ అయ్యి ఉంది. అండ్ ఆల్సో నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ నుంచైనా రావచ్చు మీరు రావాలనుకుంటే. అండ్ ఇక్కడ మీకు కనబడుతుంది హిమాయత్ సాగర్ లేక్. మనం ఈ ఇకో పార్క్ నుండి హిమాయత్ సాగర్ లేక్ వ్యూస్‌ని ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ నుంచి. అండ్ దిస్ ఈజ్ ద లేక్ వ్యూ. మనకు ఎంట్రీ ఫీజ్ చూసుకుంటే అడల్ట్స్‌కి అయితే రూ. 100, కిడ్స్‌కి అయితే రూ. 50. ఇట్ ఈస్ ఎ ఇకో టూరిజం హబ్ ఫీచరింగ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఏవియరీస్ అండ్ ఎక్స్టెన్సివ్ వాకింగ్. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది బోర్డ్ వాక్. ఈ బోర్డ్ వాక్ అనేది 1.5 కిలోమీటర్ వుడెన్ బోర్డ్ వాక్ క్లెయిమ్డ్ టు బి లాంగెస్ట్ ఇన్ ఇండియా. అండ్ మనం ఇక్కడ నుండి చూసుకుంటే వ్యూ అనేది చాలా బాగుంది. మనం హిమాయత్ సాగర్ వ్యూ అనేది చూడాలనుకుంటే ఈ వ్యూ పార్క్‌కి వచ్చి చూడొచ్చు. అక్కడ పైన కనిపిస్తుంది చూసారా? అక్కడికెళ్ళి చూస్తే మాత్రం లొకేషన్ అదిరిపోద్ది. హిమాయత్ సాగర్ వ్యూ ఈవినింగ్ సన్‌సెట్స్ చూడాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూడొచ్చు. నేచర్‌ని ఎంజాయ్ చేయాలనుకునేవారు ప్రతి ఒక్కరూ ఒక్కరోజైనా మీకు కుదిరినప్పుడు ఇలాంటి పార్క్‌కి వచ్చి విజిట్ చేస్తే పీస్‌ఫుల్‌గా ఉంటుంది. కాకపోతే అవాయిడ్ ఆన్ వీకెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్న ఫ్లవర్స్ అడీనియం ప్లాంట్స్. టోటల్‌గా అడీనియం ప్లాంట్స్ కోసం మాత్రమే ఈ రాక్స్ తోటి చుట్టూ వేసి వాక్ చేసేలా ఉండి అడీనియం ప్లాంట్స్‌ని పెట్టారు. ఇందులో చూసుకుంటే పింక్, వైట్, ఆరెంజ్ డిఫరెంట్ కలర్స్‌లో అడీనియమ్స్ ప్లాంట్స్ చూడొచ్చు మనం. ఇవి సమ్మర్‌లో అయితే బ్లూమింగ్ బాగా ఉంటాయి. అది అందరికీ తెలిసుంటుంది ఈ ప్లాంట్స్ గురించి. ఈ అడీనియం ప్లాంట్స్ మనం ఎక్కువగా పింక్ కలర్ అండ్ వైట్ కలర్స్‌లో చూస్తూ ఉంటాం. ఎక్కువ ఫంక్షన్ హాల్స్‌లో చూస్తాం. స్కూల్స్‌లలో పెడుతూ ఉంటారు. మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు ఈ అడీనియమ్స్‌ని. ఈ వ్యూ చూడండి ఎలా కనబడుతుందో. ఒక హిల్‌ని రకరకాలుగా అప్ అండ్ డౌన్స్‌లో గార్డెన్ తయారు చేశారు. ఈ వుడెన్ బోర్డ్ వాక్ నుండి చూస్తే ఈ వ్యూ ఇలా కనబడుతుందనమాట. ఈవినింగ్స్‌లో అయితే చాలా బాగుంది. కాకపోతే వీకెండ్స్‌లో వెళ్ళడం వల్ల క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మీరు మాత్రం వీక్ డేస్‌లో ప్రిఫర్ చేయండి వెళ్ళడానికి. అండ్ ఇట్స్ ఎ రాక్ గార్డెన్ చిల్డ్రన్స్ న్యాచురల్ ప్లే ఏరియా. చిన్న పిల్లలకు మాత్రం చాలా ప్రశాంతంగా ఆడుకోవడానికి మాత్రం చాలా పెద్ద ప్లేస్ ఉంది. సో, ఫ్యామిలీస్ చాలామంది రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు ఈ ఏరియాలో. ఈ ఏరియా చూస్తున్నట్టయితే డౌన్‌లో రాక్ గార్డెన్ ఉంది. అందులో ఎక్కువగా పేపర్ ఫ్లవర్స్ అని అంటారు కదా! ఆ గార్డెన్ మాత్రం చాలా రకాలైన ఫ్లవర్స్‌తో ఉన్నాయి. ఇదంతా హిల్ వ్యూ పార్క్. ఈ వ్యూ పాయింట్ ఎక్కి చూస్తే మనకి హిమాయత్ సాగర్ కనిపిస్తుంది. ఈ పార్క్‌లో ఉన్న డిఫరెంట్ ఫ్లవర్ గార్డెన్స్ అన్నీ చూడొచ్చు పైన వ్యూ పాయింట్ నుంచి. చాలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మేము ఆ రోజు మిస్ అయింది మాత్రం బర్డ్స్ పార్క్. 4.8 ఎకర్ ల్యాండ్‌లో ఉంది ఆ పార్క్. 25 డిఫరెంట్ స్పీసీస్ అక్రాస్ ఏషియా, ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా నుండి తెప్పించారు ఆ బర్డ్స్‌ని. మనం 6000-8000 బర్డ్స్ వరకు చూడొచ్చు ఇక్కడ. కాకపోతే మేము ఆ రోజు టైం లేక మిస్ అయ్యాం అంతే. మీరెళ్తే మాత్రం చూడడానికి ట్రై చేయండి. ఎంజాయ్ చేయొచ్చు బర్డ్స్ ఫీడింగ్‌కి. ఇక్కడ చూసుకుంటే రోజ్ గార్డెన్. మనకి ఈ ఏరియా మొత్తం ఫ్లవర్ గార్డెన్స్‌తో నిండిపోయింది. నేను ప్రిఫర్ చేసింది మాత్రం రోజ్ గార్డెన్. రోజెస్ అంటే నాకు చాలా ఎక్కువ ఇష్టం ఉంది. రోజ్ గార్డెన్‌ని చూసాను. అండ్ ఇట్స్ ఎ పర్పుల్ కలర్ ఫ్లవర్స్. వాటి నేమ్స్ ఏంటో నాకు తెలియదు. కాకపోతే గార్డెన్‌లో మాత్రం చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇవి మాత్రం ఎక్కువగా మనకు కనబడే ప్లాంట్స్. అండ్ ఇది చూడ్డానికి సన్‌ఫ్లవర్‌లా ఉంది కదా! మీరు దాని పేరేంటో తెలిస్తే చెప్పండి. అండ్ ఇవి కూడా వైట్ అండ్ పర్పుల్ కలర్‌లో ఉన్న ఫ్లవర్స్ ఉన్నాయి. చూడ్డానికి మాత్రం చాలా బాగా కనిపిస్తున్నాయి. నేచర్ లవర్స్ మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మీకు కనబడుతుంది లోటస్ పాండ్. లోటస్ మాత్రం ఆ రోజు ఏమీ లేవు. మీరు వెళ్ళినప్పుడు ఉంటే మాత్రం చూసేయండి. అండ్ ఫైనల్లీ ఎగ్జిట్‌కి మాత్రం వచ్చేసాం. మీరు మాత్రం ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయాలనుకుంటే ది బెస్ట్ పార్క్ ఈస్ ద కొత్తల్గూడ ఎకో పార్క్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.